మన గవర్నమెంట్ ఐఏఎస్ అకాడమీ కూడా కనీసం వారు ఈ 4 సంవత్సరాలు అనేక మందికి చేస్తున్నారు కాబట్టి కోట్లాను కోట్ల సహాయం ఏదో ఒక రూపంగా మన బ్యాచ్లు ఇక్కడ ఫ్రీగా నడపడానికి గనక మాకేం అక్కర్లేదు, ఫ్యాకల్టీ మెయింటెనెన్స్ చాలు, నడపడానికి గనక వారు మనకు సహకరించి మనకి సహాయ సహకారాలు కనుక ఇచ్చేట్లయితే మనం కూడా ఈ అనేక బడుగు బలహీన వర్గాల ఉద్యోగాలు లేని వారికి మనం సహాయం చేయొచ్చు. అదొక్కటే నా అభ్యర్థన మీ నుంచి సార్. మరి నాకు ఒక తెలిసిన తర్వాత గుంటూరుకి ఇంత యాక్టివ్గా తిరిగి పనిచేసేటువంటి పార్లమెంట్ సభ్యుల్ని నేను బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారిని చూస్తాను. ఆ రోజుల్లో 3తో స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపు 9,000 మందికి ఈ డబ్బులు ఇచ్చే విధానం కానీ, ఈరోజు 2 రాష్ట్రాల్లో వారు చెప్పినట్టు జిల్లాలకు సంబంధం లేదు, జాతికి సంబంధం లేదు, 33 రాష్ట్రాల నుంచి 459 మంది పిల్లలకి కేవలం పేదరికం మాత్రమే ప్రమాణంగా తీసుకొని కార్యక్రమం చేస్తున్నందుకు గాను కేవలం రీల్స్ స్క్రోల్ చేయకుండా విజ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలనే దాని మీద మీరు గనక టైం పెడితే ఈ ప్రపంచంలో ఏరోప్లేన్ కూడా యూట్యూబ్ చూసి బిల్డ్ చేయొచ్చనే సంగతి మీరు మర్చిపోమాకండి. అవి తీసుకొని విజ్ఞానాన్ని పెంచుకొని పాజిటివ్ మైండ్ సెట్తో ప్రతి మందికి ఎప్పుడు కూడా సమాజంలో ఎవరో ఒకరికి మీ వల్ల మంచి జరగాలి తప్పించి ఎవ్వరికి కూడా ఇంత కూడా కష్టం వచ్చే పని మీరు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ కోర్సులకు వెళ్తారో ఆ కోర్సులన్నింటిలో మీరు అభివృద్ధి సాధించాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా చాలా మంది సభ్యులు ఎంతో మంది మీరంతా దీన్ని కలిసికట్టుగా తీసుకువెళ్తా ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు మీ పదవి కాలం అయిపోయిన తర్వాత మీరు పెట్టే వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకువెళ్తారు. మనం ఎన్ని సిస్టమ్స్ పెట్టినా కూడా ఆ డబ్బుల్ని ప్రొటెక్ట్ చేయాలంటే మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడమే అత్యధికమైనటువంటి మార్గం. అలాంటివి మీరు చేస్తారని ఆశిస్తూ నా వంతు సహాయం నేను ఎంత చేయాలో అంత తప్పనిసరిగా చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విద్యను బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రక్రియలో చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విద్యతో పాటు ధనార్జనతో పాటు జ్ఞానార్జన కూడా సమపార్జించేటటువంటి ఒక అర్థవంతమైనటువంటి విద్యను అందించేటటువంటి ప్రక్రియ కొనసాగాలి అనేటటువంటి విషయం కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా స్పష్టం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోపం మనం పంచేటటువంటి విద్యలోనే ఈ రకమైనటువంటి లోపం ఉన్న కారణంగా ఇటువంటి ట్రస్టుల ద్వారా వచ్చేటటువంటి అవకాశం ద్వారా ఆ లోపాన్ని భర్తీ చేసి ఒక మేలైనటువంటి ఒక నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యని ఈ సమాజానికి అందజేయడం ద్వారా ఆ పోటీ పడేటటువంటి తత్వంలో వండుకున్నటువంటి అసమానతను రూపమాపి పోటీ పడటానికి సమాన అవకాశాలు ఇచ్చినప్పుడే
సరైనటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి మరి సమాజం ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన పరిస్థితి.
జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్వల జలధి తరంగ तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाभ जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे